Hello beautiful subscribers, welcome to my YouTube channel Aarti963 Creations. Please do like, share and subscribe my YouTube channel. మళ్ళీ మన రైస్ కుక్కర్లో వంటల వీడియో మీ ముందుకు డైరీ వ్లాగ్ తీసుకొచ్చాను. ఇంకా మా దగ్గర రైస్ కుక్కరే ఉందని మీకు ముందు నుంచి చెప్పేశాను కదా ఫ్రెండ్స్. రైస్ కుక్కర్లో మా వంటలు, ఇక్కడి ఫేవరెట్ స్పెషల్ పోహా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా రైస్ కుక్కర్ కొంచెం లిడ్ పెట్టేస్తే హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు అవి వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకొని చిట్పటలాడివ్వాలి. చిట్పటలాడించిన తర్వాత కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకుంటే తొందరగా ఏగుతుంది ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకొని సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతుంది. ఇది రైస్ కుక్కర్ కాబట్టి ఏదైనా నార్మల్గా అయినా వేసుకోవచ్చు, కానీ సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కలుపుకోవాలి. లిడ్ పెట్టేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. లేకపోతే ఓపెన్గా పెట్టేస్తే అంత తొందరగా మగ్గదు, అంటే మనం నార్మల్గా వంటలు చేసినట్టు. ఎందుకంటే దానికైతే ఫ్లేమ్ మొత్తం చుట్టూ వస్తుంది కాబట్టి, దీనికి ఉండదు కాబట్టి అందుకని. తర్వాత లిడ్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినాకే కదా టిఫిన్ పోహా తినడం. ఇక్కడ మేము బయట నుంచి తెచ్చుకున్నప్పుడు నేను చూసాను, దాంట్లో గమనించిన వాటిల్లో దాంట్లో ఆలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేశారు. దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. మామూలుగా పచ్చివే మనం పీసెస్గా చేసుకుంటాం కదా, ఈ ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు మనం వేపుకోవాలి. కొంచెం సేపు వేపుకుంటే మంచిగా ఉడుకుతుంది. లిడ్ పెట్టేస్తే అది అనేది ఆ వాటర్కి అనేది బాగా ఉడుకుతుంది. కొంచెం ఈ పోహాకి మనం పసుపు, మనం పులిహోరలో ఎలాగా పసుపు వేసుకుంటామో దీంట్లో కూడా పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, బాగా మెత్తగా అయిందా లేదా అనేది చూసుకోవాలి. అంతలోపు మనం పోహా మనకి ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి కదా. మనం మరమరాలు తాలింపు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, బొరుగుల తాలింపు. దానికి ఎలాగైతే బొరుగుల్ని వాటర్లో నానబెట్టి పక్కన తీసి పెట్టుకుంటామో, అలాగే ఈ అటుకులు కూడా ఎక్కువసేపు నాననించకుండా కొద్దిసేపు వెంటనే అలా వేసి ఒక 2 minutes అలా ఉంచేసి వెంటనే వాటర్ అంతా స్వీజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకుంటాం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు, అంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చుట్టుపక్కల వేస్తే, ఎందుకంటే వీటిలో పొటాటో ఉడకడానికి, అలాగే ఈ ఫ్లేవర్ అంతా అటుకులకి పట్టడం కోసం అని మనం కొంచెం వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసామనుకోండి, మొత్తం ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. చివరిలో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసింది నేను వీడియో తీయలేదు. లిడ్ క్లోజ్ చేసుకుంటేనే ఒక 2 minutes అలా ఉంచితే మంచిగా దమ్ములాగా అవుతుంది. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో చివరిగా దించే ముందు నిమ్మరసం, సగం చెక్క నిమ్మరసం దించితే వేసుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. కలిపేసి కావాలంటే మనకు నచ్చితే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు అప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను వేసుకోలేదు, కానీ అది కూడా వేసుకొని నేను తర్వాత ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. షుగర్ తిన్న ఫీలింగే ఉండదు. తర్వాత దీన్ని బౌల్లో తీసి ఇలా డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్. మన దగ్గర అటుకులు దొరుకుతాయి కదా, మీరు కూడా ఇలా నా స్టైల్లో ఒకసారి పోహాను చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా పోహా అంటే నా సైడే టిఫిన్ అనుకోకూడదు, ఎందుకంటే మనం కూడా మన సైడ్ అటుకులు దొరుకుతాయి కదా, వాటితో కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం కూడా టేస్ట్ చేయొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.